జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తారీఖు నుంచి 2025 సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఈ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారో మొట్టమొదటిగా తెలుసుకుందాము. మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుడితో కూడిన శుక్రాచార్యుల వారి సంచారము, కన్యారాశిలో రవి బుధుల సంచారము. కన్యారాశిలో ఉన్న రవి బుధులు ఈ వారాంతంలో బుధ భగవానుడు కన్యారాశి నుంచి తులారాశికి మార్పు చెందుతున్నాడు. తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము, మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము. వారంలో 4 రాశిని చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి పర్యంతం వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తున్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచారంలో ఏదైనా ఒక యూనిక్ పాయింట్ ఉందా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే బుధ భగవానుడు కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి మార్పు చెందుతూ ఉన్నారు. అంటే బుధమంగళ యోగము తులారాశిలో ఏర్పడుతూ ఉంది. తులారాశిలో ఉన్న ఈ బుధమంగళ యోగము ఎలాగా ఇస్తుంది అంటే ఈ వారం ఒక రకంగా చెప్పాలంటే యూనిక్గా ఒక చిన్న జాగ్రత్తనే సూచిస్తూ ఉంది. అన్ని రాశుల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి, బంధువులతో కావచ్చు, నేబర్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, అసలు ఎవరితోటైనా సరే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా వీలైనంత వరకు సంయమనాన్ని పాటించడం మంచిది. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఒక రాశి, ఒక లగ్నం అని కాదు, ఒక నక్షత్రం అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇప్పుడు అగ్నికి వాయువు తోడైతే ఎలాగైతే అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుందో ఈ వారము మాట్లాడే మాటలు ఆ విధంగా లీడ్ చేస్తాయి. కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంది. వీలైనంత వరకు సమయోచితంగా మాట్లాడడము, హుందాగా మాట్లాడడము, అలాగే వీలైనంత వరకు మనం చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం. అసలు మీరు కనుక చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే కోవలోకి చెందిన వాళ్ళు అయితే ఇప్పుడు ఇది మీకు ప్లస్. ఎలా ప్లస్ అవుతుందంటే ఈ వారం మీకు తెలియకుండానే అవతల వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు. క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అంటే ఏంటి? అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా ఏదన్నా ఒక చెప్పాలనుకుంటే ప్రియంగా చెప్పగలిగితే చెప్పడం, లేదా ప్రియంగా చెప్పలేము, ఒకవేళ చెప్పిన వాడు తప్పుగా తీసుకుంటారు అని అనుకుంటే అసలు సైలెంట్గా ఉండడం. ఇదే కదా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం, అందులో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడడం. సో ఈ క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం చెప్పాలనుకున్నాం చెప్పలేకపోవచ్చు కూడా. ఈ వారము మీరు కనుక బాగా మొహమాటస్తులైన, వీలైనంత వరకు సైలెంట్గా ఉండేవాళ్ళు, క్యాలిక్యులేటెడ్గా మాట్లాడేవాళ్ళు, ఈ 3 కోవల్లో చెందిన వాళ్ళు మీరైతే ఈ వారం మీకు చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే ఈ వారము మీరు కావచ్చు, లేదా మీ తరఫున కొంతమంది కావచ్చు, కరెక్ట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాయింట్స్ చెప్తారు. అంటే ఎవరైనా ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్నా, లేదా ఏదైనా ఒక విషయం ఉన్నా సరే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడతారు, లేదా మీరే మాట్లాడచ్చు. కరెక్ట్ పాయింట్స్ అవతల వాళ్ళకి ఇన్నాళ్ళు మీరు చెప్పలేకపోయిన పాయింట్స్ మాట్లాడచ్చు. సో ఇది ఈ 3 కోవల్లోకి చెందిన వాళ్ళు మీరైతే మీరు అసలు ఇది అవ్వక్కర్లేదు. ఒకవేళ అలా కాదు, మేము అవసరమైతే మాట్లాడతాం, అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళాం, బట్ ఒకళ్ళు మా జోలికి వస్తే కనుక మేము టిట్ ఫర్ టాట్గా ఉంటాము అని అనుకునే కోవలో చెందిన ఇంకెలా ఉన్నా సరే కొంత ఈ వారము మాటల్లో సంయమనం పాటించడము అందరికీ వర్తిస్తుంది. నేను చెప్పిన ఈ 3 కేటగిరీ పీపుల్కి పూర్తిగా వర్తించదు ఈ విషయం. వాళ్ళకి రివర్స్లో ఉంటుంది, అంటే వైసా వర్స, వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పాలి ఈ వారము. ఇది ఈ వారంలో ఉన్న యూనిక్ అంశము బుధమంగళ యోగము తులారాశిలో ఉండడం వల్ల యూనిక్గా ఈ పాయింట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, అలాగే 27 నక్షత్రాల వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది.
ఇప్పుడు ఈ వారం యొక్క మిగతా ఫలితాలు ఇవన్నీ కూడా యూనిక్గా అందరికీ వర్తించేవి. అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒక్కసారి చూద్దాం. ఈ వారం ఉన్న ఇంకొక ప్రత్యేకాంశం ఏంటంటే, మనకి చరరాశి, స్థిర రాశి, ద్విశోభావ రాశులు మూడు రాశులు ఉంటాయి. ఇప్పుడు ఈ వారము 3 రాశులు బలోపేతంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, తులారాశిలో బుధమంగళ సంచారము, తులారాశిలో ఉన్న బుధమంగళ సంచారము, దీనికి బృహస్పతి వారి యొక్క వీక్షణ, అలాగే వీరికి లాభస్థానంలో అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. మనం మిథున రాశి తీసుకుంటే ద్విశోభావ రాశి, సింహరాశి, శుక్రకేతువుల సంచారం ఉన్న సింహరాశి తీసుకుంటే ఇది స్థిర రాశి. బుధమంగళ యోగం ఉన్న తులారాశి మనం తీసుకుంటే ఇది చరరాశి. అంటే చర స్థిర ద్విశోభావం అంటాము. సో ఇక్కడ ఎలా ఉందంటే రివర్స్ వచ్చేసింది. ద్విశోభావ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు, స్థిర రాశిలో శుక్ర భగవానుడు ఉన్నాడు, అలాగే చరరాశిలో బుధమంగళ యోగం ఏర్పడింది. అంటే మంగళ బుద్ధి సంచారం జరుగుతుంది. జనరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశి చరరాశి, అలాగే వృషభ రాశి స్థిర రాశి, మిథున రాశి ద్విశోభావ రాశి, ఆర్డర్ ఇలా వస్తుంది. కానీ ఇప్పుడు మనకి గోచారంలో ఎలా ఏర్పడింది? ద్విశోభావ రాశి, స్థిర రాశి, అలాగే చరరాశి. రివర్స్లో 3 రాశులు బలోపేతంగా ఉన్నాయి. అంటే చరరాశులు బలంగా ఉన్నాయి, స్థిర రాశులు బలంగా ఉన్నాయి, ద్విశోభావ రాశులు బలంగా ఉన్నాయి. అంటే ఈ 3 బలంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, తులారాశి నుంచి నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము, లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఈ 3 కూడా ద్విశోభావ చర స్థిర రాశులు అవ్వడం ఒక ప్రత్యేకాంశం అని చెప్పాలి. ఇది ఒక ప్రత్యేకాంశము. అలాగే ఈ వారము ఈ ఈ ఈ ఇప్పుడు ఉన్న ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి చాలా అంటే మనల్ని మనము రెజ్యూనేట్ చేసుకోవడానికి, మనల్ని మనము చాలా స్ట్రాంగ్ చేసుకోవడానికి, మనల్ని మనము కాంక్రీట్గా బిల్డప్ చేసుకోవడానికి, మన స్టడీస్ పరంగా కావచ్చు, లేదా వృత్తిపరంగా కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా స్ట్రాంగ్ అవ్వడానికి ది బెస్ట్ టైం నేచర్ మనకు అలోకేట్ చేసిన బెస్ట్ టైమ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఒక పెళ్ళికే కావచ్చు, ఉపనయనానికి కావచ్చు, గృహప్రవేశానికి కావచ్చు, లేదా బారసాలకు కావచ్చు, దేనికైనా ముహూర్తాలు పెట్టుకుంటాం, సుముహూర్తం పెట్టుకుంటాం. అంటే ఒక మంచి టైంని ఫిల్టర్ చేసి ఈ టైంలో మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మనం పురోహితులను అడుగుతాము. వాళ్ళు చక్కగా మనకి మంచి సమయాన్ని సూచిస్తారు. అయితే మనకి నేచరు మధ్య మధ్యలో ముహూర్తాన్ని ఇస్తూ ఉంటుంది, బెస్ట్ టైంని ఇస్తుంది. నేచరు మనకిచ్చిన బెస్ట్ టైం సుముహూర్తము ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ 3 రాశులు బలోపేతంగా ఉండడం వల్ల. అందువల్ల అందరూ కూడా వీలైనంత వరకు లౌకిక విషయాల్లో మన పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని, మిగతా అదంతా కూడా భగవంతుడి పాదాన్ని ధ్యానించడంలో మనల్ని మనం పెట్టుకుంటే కనుక అసలు ఎప్పుడూ కూడా అది మంగళత్వాన్ని కలిగిస్తుంది. ఇప్పుడున్న సమయంలో అంటే ఎప్పుడు కూడా భగవంతు ధ్యానం చేయాలన్నా టైం కుదరదని అనుకుంటే, ఒకవేళ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది, భగవంతుడి మీద లగ్నం కావట్లేదని అనుకోవచ్చు, లేదా ఏదన్నా పూజ చేయాలంటే చేయాలనుకున్న రోజే ఏదో ఒక ఆటంకాలు రావడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి జనరల్గా మనం చూస్తే. కానీ ఇప్పుడున్న వేళ విశేషం ఏంటంటే, ఇలాంటి ఆటంకాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రకృతి మాత సుముహూర్తాన్ని మనందరికీ అందిస్తుంది. ఈ సుముహూర్తాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించి మనందరం కూడా మన జీవితాల్లో వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నిద్దాం. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి గోచారంలో ఉన్న గ్రహస్థితులు పాజిటివ్గానే ఉంది. మీ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. వైవాహిక జీవితంలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీ జీవిత భాగస్వామికి హెల్త్ బాగోకపోయినా అవి కూడా సెట్ అవుతాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెట్ అయ్యే విధంగానే ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులు దీవిస్తున్నాయి. మీరు గృహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నా, అంటే ఇల్లు కొనాలనుకున్న, ఇల్లు, పొలము, స్థలాలు, వాహనము కొనాలనుకున్న, అమ్మాలనుకున్నా కూడా ఈ వారము చాలా అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉదాహరణకి మీరు ఇవేమీ అనుకోవట్లేదు అని అనుకుంటే మీరున్న చోట ప్రశాంతంగా ఉండగలుగుతారు. గృహంలో సౌఖ్యం ఎక్కువ అవుతుంది. ఒక మాట బేసిక్గా చెప్పాలంటే గృహంలో సౌఖ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి టైం బాగా స్పెండ్ చేయగలుగుతారు. అది ఒక మంచి ఎనర్జీ బూస్టర్ అవుతుంది మీకు. అలాగే మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులకి సూపర్బ్ టైం అని చెప్పాలి. చాలా బాగా ఉంది.
మంచి కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్తారు. హెల్దీ స్పిరిట్ తోటి, హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్తారు. మీకు పై అధికారుల సపోర్టు అమోఘంగా ఉంటుంది. మీ పై అధికారులే మీకు కొండంత బలమా అన్నట్టు చాలా బాగా ఉంటుంది. కాకపోతే ఎవరు మీ పై అధికారులు అనే కాదు, మీ చుట్టూ ఉన్న సహోద్యోగులే కాదు, సహోద్యోగులు అయితే మీకు సపోర్ట్ చేయకపోయినా అపోజ్ అయితే చేసే కండిషన్ ఇప్పుడు లేదు, ఇప్పుడున్న గోచార గ్రహస్థితుల రీత్యా. మరి మీ జన్మజాతకంలో మరీ బాగోకపోతే అప్పుడైనా మీరు ఈ ఫలితాన్ని చూస్తారు. బట్ అప్పుడు ఒక 40% చూస్తారు. కొంచెం అప్పుడు మీకు హై అథారిటీస్ సపోర్ట్ ఇచ్చిన కొలీగ్స్ కొంచెం పక్కకి వెళ్ళి చెవులు కొరుక్కోవడం, ఇది మీకు బాధ అనిపిస్తుంది. అంటే మీ కష్టానికి తగ్గట్టే కదా మీకు వస్తుంది, మీరేం ఎవరిది క్రెడిట్ లాక్కోవట్లేదు కదా, ఒకళ్ళ జోలికి మీరు వెళ్ళట్లేదు కదా, బట్ వై మీ అని మీరు అనుకుంటారు. అలా ఉంటుంది. ఇది మీ జన్మజాతకము. అంటే ఇప్పుడు అది ఎలా తెలుస్తుంది మీకు? ఒకవేళ జన్మజాతకంలో కనుక గురు మహర్దశ మీకు ఇప్పుడు జరుగుతూ ఉన్న గురు మహర్దశ కావచ్చు, శని మహర్దశ కావచ్చు, ఈ 2 దశల్లో మీరు ఉంటే కనుక అప్పుడు మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అప్పుడు మీకు అదే నేను చెప్పాను కదా, మీకు పై అధికారుల సపోర్ట్ బాగా ఉంటుంది. కానివ్వండి, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు వ్యతిరేకంగా మీ ముందైతే ఏం మాట్లాడరు కానీ పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు. సో మీకేమనిపిస్తుందంటే ఎంత పట్టించుకోకుండా వెళ్దామన్నా ఉత్తరోత్తర దీనివల్ల వీళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారా అన్నట్లు బాధ అనిపిస్తుంది మీకు. అది కొంచెం ఉంటుంది. ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు అనుకున్నట్లు ఏం కంగారు పడాల్సిన అవసరాలు ఏమి లేవు. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి మంచి శుభ సమయమే. వ్యాపారస్తులందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న గోచారము తటస్థంగా ఉంది. మీకు మంచి ఫలితాలని ఇవ్వట్లేదు, అలాగని చెడ్డ ఫలితాలను కూడా ప్రసాదించట్లేదు. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకంలో బాగా ఉంటే బాగా సాగుతున్నాయి. కానీ మీ జన్మజాతకంలో బాగోకపోతే వ్యాపార స్థానం ఈ గోచారంలో కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం అలానే ఉంటుంది, మందకొడిగా సాగుతుంది. వ్యాపారస్తులకైతే మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. గోచారంలో నో బ్యాడ్ నో గుడ్ అండి. ఇది వ్యాపారస్తులకి. మీరు విద్యార్థినులైనా లేదా ఏదైనా ఒక సబ్జెక్టు రీసెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు చదువు అంటే తెలుసుకోవడము, ఒక సబ్జెక్టు గురించి ఎక్స్ప్లోర్ చేయడం, అంతే కదా. ఏదైనా సబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం. సో కొంతమంది నిత్య విద్యార్థులు ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. విద్యార్థులకి చాలా బాగా ఉంది. అలాగే ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు డీప్గా వెళ్ళిపోతారు. అంటే మీకు టైం కూడా దొరుకుతుంది, చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. మీకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చేసే సబ్జెక్టు స్టడీస్ ఏవైతే ఉంటాయో, రీసెర్చ్ పార్ట్ ఏదైతే ఉంటుందో, డెఫినెట్గా మనకున్న జ్ఞానమే మనకు అసలైన లక్ష్మి. మనకున్న విజ్డమ్, మనకున్న ఐక్యూ లెవెల్సే అసలైన లక్ష్మి అని మనందరికీ తెలుసు. అది ఇప్పుడు మీకు ఆప్ట్ అని చెప్పాలి కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సో ఎస్పెషల్లీ రీసెర్చ్ పార్ట్లో ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ బాగా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇంకొక మిగతా వాళ్ళకి కూడా తెలివితేటలు ఉన్న వాళ్ళకి తెలివితేటలే పెట్టుబడి అంటారు కదా, సో అలా ఉంటుంది. అలా విద్యార్థులకి బాగుంది ఈ వారము. మీరు గృహలక్ష్ములైతే మీకు చాలా బాగా ఉంది. అయితే మీ గృహలక్ష్ములకి ఏంటంటే మీకు బంధువర్గం వాళ్ళతో కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, మాట మనస్పర్ధలు ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మీకు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్నప్పుడు ఏదైనా మనకు ఒక బాధ ఉంటే ఎవరితో ఒక్కళ్ళతోనే చెప్పుకుంటేనే కదా మనకు ఆ బాధ తీరిపోయేది. అలా మీరు చెప్తున్నా మీ ఇంట్లో వాళ్ళు అటెన్షన్ పే చేయరు, అది ఇంకా బాధ అనిపిస్తుంది. వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై అన్న ఉంటారు, లేదా మీరు చెప్పేదాన్ని తేలిగ్గా తీసుకుంటారు. అంటే ఇందులో అసలు వ్యాలిడేషనే లేదు, మీరెందుకు అంత బాధపడుతున్నారు అన్నట్లు అనిపించి అది ఇంకా పించి చేస్తుంది మిమ్మల్ని. సో గృహిణీలకి ఏంటంటే అన్నీ బాగానే ఉన్నా మానసిక అశాంతితో కొంత నలుగుతారు. వీలైనంత వరకు ఈ వారం వరకు ఫోన్లలో ఎవరితో మాట్లాడకండి. మీరు ఫోన్లలో మాట్లాడకండి, ఎక్కువగా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సో ఇవి చేస్తేనే మీకు ఇబ్బందులు వస్తాయి. ఇవి ఏం చేయకపోయినా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మాట్లాడితే మనం అవాయిడ్ చేయలేం. అప్పుడు కూడా వీలైనంత వరకు మినిమైజ్ చేయండి మీ కన్వర్జేషన్ని, అప్పుడు మీకు ఈ బాధ ఉండదు. ఒకవేళ ఏమన్నా మీకు బాధ అనిపించినా మీకు మీరే నివారించుకోండి, కట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి గృహలక్ష్ములకి. సీనియర్ సిటిజన్స్కి అనుకూలమైన శుభ సమయం ఇది, బాగుంది.
కాకపోతే సీనియర్ సిటిజన్స్ మీకు ఏవైనా డబ్బుల గురించి ఎదురు చూస్తూ ఉంటే, అది మీ పిల్లల నుంచి కావచ్చు, మీకు ఎవరైనా ఇవ్వాల్సి వచ్చి కావచ్చు, లేదా గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఏ కారణాలు రీత్యా అయినా సరే బకాయిలు మీకు రావాల్సినవి ఏవైనా ఉంటే ఈ వారం అది మీకు పెండింగే అవుతుంది. బాధ అనిపిస్తుంది పెండింగ్ అయ్యి. ఇలా అందరూ ఇదే కోవలో చెంది ఉండాలని ఉండదు కదా. కొంతమందికి అసలు ఎవరి దగ్గర నుంచి ఏం వచ్చేది ఉండదు. అప్పుడేంటంటే మీకు అనుకోకుండా ఖర్చు అయిపోతాయి డబ్బులు. ఇదే మళ్ళీ హాస్పిటల్స్కి ఆరోగ్యానికి అవ్వదు. ఈ ఖర్చు అవ్వడం వల్ల ఏంటంటే మీకు కొంచెం మనసులో బాధ అనిపిస్తుంది. అరే డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఈ బాధ కొంచెం ఉంటుంది. ఇది సీనియర్ సిటిజన్స్కి. ఇవి వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, ప్రతిరోజు కూడా మీకు వీలుంటే ఈ వారంలో ప్రతిరోజు, లేదా కనీసం ఈ వారంలో 2 రోజులు అమ్మవారికి దానిమ్మ పండు నైవేద్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఒకవేళ మీకు శక్తి కలిగి ఉంటే కనుక యాచకులకి, బీదవారికి దానిమ్మ పళ్ళు పంచిపెట్టండి. మీరు అనాథ శరణాలయంలో పంచిపెట్టినా సరే, యాచకులకి పంచిపెట్టినా సరే, ఎవరికైనా సరే దానిమ్మ పళ్ళు పంచిపెడితే మంచిది. ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా ఈ వారంలో మనకి ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి చాలా చక్కగా కలిగే కాలము. దానికి కారణం ఏంటంటే బుధ భగవానుడు తులారాశిలోకి రావడము, బుధమంగళ యోగం ఉండడము, దానిని పంచమ దృష్టితోటి గురు భగవానుడు వీక్షించడము. ఇది చాలా మంచిది. ఇదేం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక మాట వల్లే మనస్పర్ధలు వస్తాయి. ఒక మాట వల్లే ఒకళ్ళు ఆనందంగా ఉన్నా కొంతమంది మాటలు వింటే చాలామందికి జీవం ఏర్పడుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. 1000 ఏనుగుల బలం వస్తుంది. ఒక మనిషి మాట్లాడే మాట అవతల వాళ్ళకి 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వగలదు. అదే మాట నిలువెల్లా చంపేయగలదు. మనిషి బతికుంటారు కానీ మనిషి బతికున్నా చంపేయగలదు. సో దీనికి చెక్ పెడుతూ ఉన్నాడు గురు భగవానుడు. గురు భగవానుడు వీక్షించడం వల్ల మనకి ఈ వారం ఉన్న ప్లస్ ఏంటంటే బుధమంగళ యోగం మీద గురు భగవానుడు వీక్షణ పంచమ దృష్టితోటి ఆయన వీక్షణ కలిగి ఉండడము చాలా మంచిది. ఇది చాలా అంటే అందరిలోకి కూడా ఒక జీవత్వాన్ని కలిగిస్తుంది. అందరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి. దానితో పాటు వీళ్ళిద్దరికీ లాభంలో శుక్రకేతువుల సంచారం, అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము లాభంలో ఉండడము, అలాగే తులారాశి నుంచి 9వ స్థానంలో గురు భగవానుడి సంచారము, ఈ 2 చాలా ప్లస్ పాయింట్స్. ఒక్క కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి. కాకపోతే మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే ఇంకంతా శుభదాయకమే, అంతా ఆనందదాయకమే, అంతా సన్మంగళదాయకమే. ఈ విధంగా మనమందరం కూడా సన్మంగళాలని మన జీవితంలో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా జగదంబ పాదాలని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.